నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం శ్రీ సిఎస్ రాయుడు గారు రచించిన రాంబాబు 40+ హాస్య ధారావాహికం నుండి 7వ భాగం వినేద్దామండి. అదేమిటండి, ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నారేంటి? లలనకు మరొక సంబంధం చూస్తున్నారా? అసలేమైంది మీకు? విస్తుపోయి అడిగింది దమయంతి. ఆమె మరీ ఎంతగా ఆశ్చర్యపోతుందని అనుకోలేదు ఆయన. కాస్త గద్దించి చెప్తే తప్ప ఆమెను డామినేట్ చేయలేమని ఆలోచించి, నేనేదో పెద్ద నేరం చేస్తున్నట్టుగా అంత విస్తుపోతామే, అమ్మాయికి వేరే సంబంధం చూస్తే తప్ప, కృత్రిమంగా తెచ్చుకున్న దబాయింపుతో అన్నాడు. రాంబాబు సంబంధంపై ఆశలు ఇంకా వదులుకోలేదామె. వారింట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూతురు హాయిగా సుఖపడుతుందని గంపెడాశలు పెట్టుకుని ఆ సంబంధమే ఖాయం కావాలనుకుంటోంది. ఆయన మనసులో చొరబడిన భయాన్ని ఎలాగైనా పోగొట్టాలని ఇంతవరకు అనుకుంటోంది. కానీ ఉన్నట్టుండి ఆయన ఇలా మాట్లాడటంతో ఎలా చెప్పాలో పాలిపోవటం లేదు ఆమెకు. దమయంతి, ఈ టెన్షన్లో నేను పడలేను. ఆ రాంబాబు గురించి మనం ఎలాంటి మీనమేషాలు చూడాల్సిన పని లేదు. వెంటనే ఇంకో సంబంధం చూసి వెంటనే అమ్మాయి పెళ్లి చేసేస్తే సరిపోతుంది అన్నాడు. ఇందులో మనం భయపడాల్సిన అవసరమే ఉందండి. రాంబాబు చాలా మంచి అబ్బాయి. అతనికి అప్పారావుతో లింక్ ఉందని మన గిరిగాడు సృష్టించిన వ్యూహమే. అనవసరంగా మన రాస్కెల్ వలన అతను లేనిపోని నిందలు తెచ్చిపెట్టుకున్నాడు. అయినా మనమ్మాయిన చేసుకుంటానంటున్నాడు. అందుకు అతని పట్ల మనం ఎంతో గర్వపడాలి. దమయంతి వాక్పటిమ చూసి ఇబ్బంది పడ్డాడాయన. అతని గురించి మరీ అంతగా పొగుడుతూ ఉంటే ముఖాన్ని అటువైపు తిప్పుకున్నాడు అయిష్టంగా. పెళ్లి విషయంలో మనం అంత వేగంగా నిర్ణయాలు తీసుకోకూడదండి, ఆయనకు ఎదురుగా వెళ్ళి చెప్పింది. దమయంతి, రాంబాబుకి ఆ అప్పారావుతో సంబంధం లేకున్నా ఇప్పుడు పెద్ద ప్రమాదంలో ఉన్నాడు. ఆ రౌడీ షీటర్ల దృష్టిలో పడ్డాడు. దీనికంతా కారణం ఆ గిరిగాడే కాబట్టి వాణ్ణి చంపాలనుకున్నా నేను సపోర్ట్ చేస్తాను. అంతేగాని చూసి ఇలాంటి పరిస్థితుల్లో నా బంగారు తల్లిని రాంబాబుకి ఇచ్చి నేను ప్రశాంతంగా ఉండగలనా? తర్వాత అతనికి ఏమైనా జరిగితే మన అమ్మాయి జీవితం ఏం కావాలి? ఎందుకో నాకంత ధైర్యము తెంపు రావటం లేదు. ఈ నిర్ణయంలో నన్ను ఎవరు ఎంతగా నిందించినా భరిస్తాను మొండిగా అన్నాడు. దమయంతి కొన్ని క్షణాలు ఆలోచించింది. అయినా ఈ నిర్ణయాన్ని మీకు మీరుగా అనుకుంటే సరిపోతుందా? అమ్మాయితో మాట్లాడాలిగా, కాస్త విసురుగానే చెప్పింది. పెళ్ళి అనేది మన ఇంట్లో మనం చేసుకునే ఫంక్షన్ కాదు. ఇది దాని జీవితానికి సంబంధించిన విషయం. ఓ మాట దాంతో మాట్లాడాలి అంది. ఇందులో సమస్య ఉంది. సాయంత్రం ఇంటికి రాగానే అమ్మాయితో ఓ మాట అడిగి చూద్దాం. నా బిడ్డ నా నిర్ణయాన్ని కాదనదనుకుంటున్నా. ఎప్పుడు దాని మేలు గురించి ఆలోచించేవాడిని నేను. అంటే నేను ఆలోచించనా? ఏదో అన్నాను లేవే, అప్పుడే అపార్థం చేసుకోవాలా? నవ్వుతూ అన్నాడు. దుర్గాంబ గారు, బయట నుండి సున్నితంగా పిలిచాడు రాంబాబు. కొన్ని క్షణాల తర్వాత బయటకు వచ్చింది దుర్గాంబ. ఆమె వయసు ఓ 45లో అనిపిస్తుంది. లావు శరీరంతో పాటు ముఖాన పెట్టుకున్న పెద్ద బొట్టుతో ఆ పేరుకు తగ్గట్టుగా అనిపిస్తోంది ఆమె రూపం. ఆమెను చూసిన మరుక్షణమే ఓ చిన్న భయానికి లోనవుతూ, దుర్గాంబ గారంటే మీరేనా? పొలయిట్టుగా అడిగాడు. మీరెవరు అంటూ తలూపింది ఆమె. నా పేరు రాంబాబు. మీ ఇంట్లో దొంగతనం గురించి కాస్త మాట్లాడాలి అన్నాడు. దుర్గాంబ ముఖం ఆనందంతో విప్పారింది. రండి అంటూ లోపలికి రమ్మన్నట్లుగా చేయి చూపించింది. రాంబాబు లోపలికి వచ్చి కూర్చున్నాడు. మీరు సిఐడి డిపార్ట్మెంటా? మెల్లగా అడిగింది. అబ్బో, నన్ను ఇంత గొప్పగా అనుకుంటుందా? తన ఫేసులో అలాంటి కాళ్ళుందా? ఓసారి ఉబ్బిపోయాడు. అఫ్కోర్స్ మా ఉద్యోగం గురించి బయట చెప్పుకోకూడదు. ఈసారి కాసింత సుపీరియర్గా చెప్పాడు. వినయంగా తాలూపిందామే. ఇంట్లో ఎవరూ లేరా? లేరండి, పిల్లల కాలేజీకి మా ఆయన బిజినెస్ పని మీద క్యాంపుకి వెళ్ళారు చెప్పింది. నేను ప్రస్తుతం ఆ డేంజర్ అప్పారావు కోసం సెర్చ్ చేస్తున్నాను. ఈ వాక్యం వినగానే ఆమె వడివడిగా దగ్గరకు వచ్చి రాంబాబు చేతులు పట్టుకుని, బాబు వాడిని ఎట్లానైనా సరే పట్టుకోండి నాయనా అంటూ వేడుకుంది. బలవంతంగా ఆమె చేతులు విడిపించుకుని కుర్చీని మరింత దూరంగా జరుపుకున్నాడు. మీ ఇంట్లో వాడు దొంగలించింది కేవలం బట్టలేనట్టుగా, ఎందుకంత టెన్షన్ పడిపోతున్నారు? ఉన్నట్టుండి దుర్గాంబ గుండె నుండి దుఃఖం పొంగుకొచ్చింది. ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేయబోతూ గొంతు పెగలక ఇబ్బంది పడుతోంది. క్షణకాలంలో ఆమెలో వచ్చిన మార్పును చూడగానే రాంబాబుకి ఏం అర్థం కాలేదు. దుర్గాంబ గారు, ఎందుకలా అయిపోయారు
బెదురుతూనే అడిగాడు. ఆమె ఏమి సమాధానం చెప్పలేదు. పిచ్చి పిచ్చిగా చూస్తూ ముఖానికి చేతులు అడ్డు పెట్టుకొని ఏడుస్తోంది. రాంబాబు బెంబేలెత్తిపోయాడు. ఇంట్లో ఆమె తప్ప మరో మనిషి లేడు. ఈమె ఇలా ఏడవటం ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఎలాంటి పరిచయం లేకుండా సరాసరి లోపల కూర్చోవటం పెద్ద అనుమానానికి దారితీస్తుందేమో. పైగా ఎచ్చులకు పోయి సిఐడినని చెప్పుకున్నాడు. ఇక్కడి వారంతా అనుమానంతా కట్టిపడేస్తే, వెంటనే పోలీసుల్ని పిలిస్తే, ఎందుకొచ్చిన తిప్పలరా నీకు, బయట నుంచే మాట్లాడి చావచ్చుగా తనను తానే నిందించుకుంటూ. అమ్మా, ఎందుకు తల్లి అలా ఏడుస్తున్నావు అడిగాడు. ఆ అప్పారావు గారు మా బట్టల్ని తీసుకెళ్ళాడు. బట్టలు పోయినందుకు నాకు ఎలాంటి బాధ లేదు. అందులో నా భర్త బనియన్ తీసుకెళ్ళాడు. అది పోయినందుకే నా బాధ. 2 చేతులతో తల బాదుకుందామే. ఈ విషయమే బాధపడుతూ ఉంటే మా ఇరుగు పొరుగు వారంతా నన్ను పిచ్చి దాని కింద జమ కట్టారు. నా బాధ వారికి పిచ్చిలా కనిపిస్తోంది. అందుకే నన్ను అలా అంటున్న వారికి బాగా బుద్ధి చెప్పాను అంటూ అక్కడే టేబుల్ మీద నప్పడాల కర్రను తీసుకొని చూపించి దీంతో తలలు పగలు కొట్టాను. అప్పటి నుండి ఎవరు కూడా చచ్చిన మా ఇంటికి రారు. ఇంతకీ నా గురించి మీరేమనుకుంటున్నారు? మీరు కూడా వారిలా నన్ను పిచ్చిదాన్ని అనుకుంటున్నారా? అప్పడాల కర్రను ఊపుతూ దగ్గరకు వస్తోంది ఆమె. చచ్చాన్రా దేవుడా అనుకుంటూ చెంగున కుర్చీ నుండి ఎగిరి దూరంగా నిల్చున్నాడు. ఈరోజు ఈ మహాతల్లి చేతిలో తన ప్రాణం ఖచ్చితంగా పోతుందనే భయం అతని నరనరన చొచ్చుకుపోయింది. దింపుడు కళ్ళేం ఆశగా అన్నాడు. అయినా దుర్గాంబ గారు, మీలాంటి మంచి మనిషిని పిచ్చిదనటానికి వారికి నోరెలా వచ్చింది? వాళ్ళు నిజంగా మనుషులేనా? దేవుడు అనేవాడుంటే వారి నోర్లు పడిపోతాయి ఆమెను కూల్ చేసేటట్టుగా అన్నాడు. వెంటనే దుర్గాంబ చేతిలోని అప్పడాల కర్ర కింద పడిపోయింది. పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఓసారి హాయిగా శ్వాస తీసుకున్నాడు. ఇంతవరకు ఆగిపోయిన గుండె ఇప్పుడు మళ్ళీ కొట్టుకుంటున్నట్టుగా భారంగా నిట్టూర్చాడు. ఇప్పుడు ఆమెను కన్విన్స్ చేసే మరొక 2 మాటలు మాట్లాడి తిన్నగా తప్పించుకొని పారిపోవాలనే వ్యూహంతో. ఇంతకీ మీ బాధ వెనుకున్న కారణం ఏంటో నాకు చెప్పనే లేదు. నేను మీకు తమ్ముళ్ళు లాంటి వాడిని. మీ బాధను నేను పంచుకుంటాను. రాంబాబును ఆప్యాయంగా చూసిందామె. అక్క, మీ తమ్ముడు అడుగుతున్నాడు, చెప్పవే. మరింత చొరవ తీసుకున్నాడు. ఆ బనియను మామూలు బనియన్ కాదు తమ్ముడు. నేను మా అమ్మకు గుర్తుగా దాచుకున్న చివరి జ్ఞాపకం. మా అమ్మ ఓ నెల క్రితం ఓ యాక్సిడెంట్లో చనిపోయింది. ఆమె చనిపోయే ముందు రోజు నా భర్త బనియన్ మీద ఓ సూర్యుడి బొమ్మను 2 అంగుళాల సైజులో వర్క్ చేసింది. ఆ రోజు తను చేసిన వర్క్ చూసి ఎంతగా మురిసిపోయిందో. ఆమె మురిపం ఆమె జీవితంలో అదే చివరిది. ఆ మరుసటి రోజే ఆమె చనిపోయింది. ఆమె చనిపోయాక ఆమెకు గుర్తుగా ఆ బనియన్ను ప్రతి గంటకోసారి చూసుకునేదాన్ని. ఆ అప్పారావు తీసుకువెళ్ళిన బట్టల్లో ఆ బనియన్ కూడా మిస్ అయింది. ఆ విషయమే నేను బాధపడుతూ ఉంటే అందరూ నన్ను పిచ్చిదాన్ని అంటున్నారు. మళ్ళీ గొల్లుమందామె. రాంబాబు మనసు ద్రవించిపోయింది. అతడి కళ్ళల్లో కూడా నీళ్లు అప్రయత్నంగా తిరిగాయి. ఇంతలో బయట నుండి ఆమె భర్త ప్రభాకర్ వచ్చాడు. అతను చూడగానే రాంబాబు లేచి నుంచున్నాడు. దుర్గాంబ భర్త దగ్గరికి వచ్చి, ఏమండి, ఈయన ఆ అప్పారావు గాడి కోసం గాలిస్తున్నారట ఆశగా చెప్పింది. మీరెవరండి అడిగాడు ప్రభాకర్. మీరు అనుకుంటున్నట్లుగా నేను ఏ పోలీస్ డిపార్ట్మెంట్ వాడిని కాదు. ఆ అప్పారావు వల్ల నాకు కూడా ఓ సమస్య వచ్చి పడింది. వాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించాలని అన్వేషిస్తున్నా చెప్పాడు రాంబాబు. నా భార్య వాళ్ళమ్మ చివరిసారిగా వర్క్ చేసిన బనియన్ కనిపించకపోయేసరికి మెంటల్గా చాలా అప్సెట్ అయింది. ఈ పాటికి ఆమె ప్రవర్తన మీరు కూడా గమనించే ఉంటారు. ఎంత చెప్పినా వినటం లేదు అన్నాడు ఆమె భర్త. ఈమె బాధను మనం మరీ అంత తేలిగ్గా తీసేయకూడదు. ఈ ప్రపంచంలో తల్లిని మించిన దైవం లేదంటారు. నేను మొదట్లో ఈవిడ్ని చూసి చాలా భయపడ్డాను. తర్వాత ఆమె మనసులో బాధ నాకు అర్థమైంది. ఇంతకీ మీ పేరు అడిగాడు. నా పేరు ప్రభాకర్. బిజినెస్ పని మీద క్యాంపుకి వెళ్ళి ఈ మహాతల్లి ఏ అఘాయిత్యం చేస్తుందోనని ఉండబట్టలేక తిరిగి వచ్చేశాను. ఇంతకీ ఆ అప్పారావు దొరుకుతాడంటారా? తప్పకుండా దొరుకుతాడు. అవును, మీ ఇంట్లో వాడు వేసిన ఉత్తరం ఉందా అడిగాడు రాంబాబు. లేదండి, మరుసటి దినమే పోలీసులకు ఇచ్చాను. అందులో విషయం అంటూ ఏమీ లేదు. కేవలం తను సర్దార్ అనే వ్యక్తికి అనుచరుండని మాత్రమే రాశాడు. సర్దారా అంటూ ఆలోచిస్తూ తన విజిటింగ్ కార్డును అతనికి ఇచ్చి, మీకు ఈ లోపల ఇంకేదైనా సమాచారం దొరికితే వెంటనే ఫోన్ చేయండి చెప్పాడు బయలుదేరేందుకు రెడీ అవుతూ. వెంటనే దుర్గామ్మ అతని దగ్గరకు వచ్చి,
బాబు, నిన్ను చూడబోతే తోడబుట్టిన తమ్ముళ్ళే కనిపిస్తున్నావు. ఎలాగైనా వాణ్ణి పట్టుకొని ఆయన వేడుకోలుగా అంది. ఈ విషయంలో మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాణ్ణి పట్టుకున్న మరుక్షణమే మీకు తెలియచేస్తాను చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అమ్మాయి లలన, బయట పచ్చికలు వేసుకున్న కుర్చీలో కూర్చుంటూ పిలిచాడు ఆనందరావు. కొద్ది క్షణాల తర్వాత లలన ఎదురుగా వచ్చి నిల్చుంది. దమయంతి కూడా కాస్త దూరంగా వచ్చి నిలబడింది. నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అన్నాడు ఆనందరావు. చెప్పండి నాన్న, వినటానికి సిద్ధపడింది లలన. అదేనమ్మా, నీ పెళ్లి విషయం అంటూ ఆగిపోయాడాయన. నా పెళ్లి విషయమా? అవునమ్మా, నీకు ఇంకో మంచి సంబంధం చూడాలనుకుంటున్నాను. ఈ విషయంలో నువ్వు ఏమంటావు సున్నితంగానే అడిగాడు. ఈ విషయాన్ని లలన ఇంటికి రాగానే దమయంతి ఆమె చెవిలో ఎప్పుడో పడేసింది. అందుకే లలన ముఖంలో ఎలాంటి ఆశ్చర్యమూ కనిపించలేదు. ఆమె ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకపోవడంతో దమయంతిని ఒకసారి సందేహంగా చూశాడు. ఆయనకేం చెప్పాలో తెలియటం లేదు లలనకు. తన చదువు, ఉద్యోగం, చివరికి ఇంటికి కావలసిన హోమ్ నీడ్స్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆయన టేస్టును చూసి ఎంతగానో మెచ్చుకునేది. ఇంతవరకు ఏ చిన్న విషయంలోనూ ఆయనకు ఎదురు చెప్పిన సందర్భమే లేదు. ఎందుకంటే ఆయన నిర్ణయాలు చాలా అనుభవమైనవని నమ్ముతూ వచ్చింది. కానీ ఈ విషయంలో మాత్రం వెంటనే సరేనని చెప్పాలంటే లలనకు చేత కావటం లేదు. అమ్మాయి, నేను తీసుకుంటున్న నిర్ణయం ఎలాంటిదో చెప్పటానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు సున్నితంగానే అడిగాడు మళ్ళీ. ఆయన ఇప్పటి వరకు అయితే చాలా సున్నితంగానే అడుగుతున్నాడే కానీ మీ నిర్ణయం అంత సరైంది కాదు అని చెప్తే ఆయనలో ఇదే సున్నితత్వం ఉంటుందన్న గ్యారంటీ మాత్రం లేదు. ఇక కాదనుకుని వెంటనే దమయంతి ముందుకొచ్చింది. ఇది అమ్మాయి జీవితానికి సంబంధించిన విషయం. ఒక్క మొక్కలో అడిగేసి వెంటనే చెప్పమంటే ఎలా? కనీసం ఒక రోజైనా ఆలోచించుకునే సమయం ఇవ్వాలిగా చెప్పిందామె తెలివిగా. ఆనందరావు దమయంతి వైపు గుర్రుగా చూశాడు. తను అన్న మాటతో ఈ పాటికి ఆయన తన వైపు మింగేలా చూస్తాడనే విషయాన్ని ముందుగానే గ్రహించిన ఆమె ఆయన వైపు చూడనే లేదు. దమయంతి లలన భుజాలపై చెయ్యి వేస్తూ, అమ్మా లలన, నీ పెళ్లి విషయంలో మీ నాన్నగారు ఎలాంటి బలవంతం చెయ్యరు. నువ్వేం చిన్నపిల్లవు కాదు. ఇందులో నీ ఇష్టం లేకుండా ఆయన ఏ నిర్ణయమూ తీసుకోరు. నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. ఈ రోజంతా ఫ్రీగా ఆలోచించుకుని రేపు నీ నిర్ణయం చెప్పేయి. నీ మనసులో ఉన్నది ఉన్నట్లు ఏమాత్రం భయం లేకుండా చెప్పటం మంచిది లాలనగా అంటూ ఓసారి భర్త వైపు చూసి, అంతే కదండి అంది. ఆనందరావు ఉలిక్కి పడ్డాడు. ఊసి దొంగ మొహమా, టెక్నిక్గా వెన్నపూసిన మాటలతో ఇలా ఇరికించి అడిగితే నేనేమంటాను? అసహనంగా అవునన్నట్టుగా అప్రయత్నంగా తాలుగుపాడు. రామ్మ, వంట పని చూద్దాం అంటూ లలన భుజంపై చెయ్యి వేసి వెంట పెట్టుకుని పోయింది దమయంతి. ఆనందరావు మైండ్లో లైటు ఇప్పుడు వెలిగినట్టుగా ఉలికి పడ్డాడు. ఓసి దొంగ మొహమా, అమ్మాయితో ఈ విషయం ముందుగానే చెప్పి నన్ను ఎలా ఇరికించాలో ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యి ఏమీ తెలియని నంగనాచలో నటించావు గదే, నువ్వు సామాన్యురాలివి కావు. అసహనంగా ఊగిపోతూ తన కోపాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియక పటపటమని పళ్ళు కొరికాడు. పళ్ళు కొరుకుతున్న శబ్దం ఆమెకు వినిపిస్తోంది కానీ తనకు ఏమాత్రం వినపడలేదన్నట్టుగా లలనతో ఏదో వంట గురించి మాట్లాడుతూనే దాటేసింది అక్కడి నుండి. ఓ 10 రోజులు ఊళ్ళో లేకుంటే ఏమిట్రా ఇలా జరిగింది? నేనింకా ఈ పాటికి నీ పెళ్లి డేటు కూడా ఫిక్స్ అయి ఉంటుందనుకున్నాను కదరా. బైక్లో వెనక కూర్చున్న రాఘవ ఆశ్చర్యపోతూ అడిగాడు. బైక్ను డ్రైవ్ చేస్తున్న రాంబాబు తాము అప్పుడప్పుడు సాయంత్రం వేళల్లో తరచుగా కాఫీ తాగే సాయి మోక్ష హోటల్ ముందున్న పార్కింగ్ ప్లేస్లోకి బైకును పోనిస్తూ, టైం అలాంటిది, ఉన్నట్టుండి సినిమా ట్విస్టులా చకచకమని నా పరిస్థితి ఇలా మారిపోయింది అన్నాడు. ఇద్దరు హోటల్లో కూర్చుని కాఫీ ఆర్డర్ ఇచ్చారు. ఇంతవరకు జరిగింది మాత్రమే చెప్పాడు రాంబాబు. కాఫీ తాగాక రాంబాబు తర్వాత చేయబోతున్న ప్రయత్నాల గురించి చెప్పాడు. రాఘవ ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఏరా రాంబాబు, ఈ పెళ్లి కోసం మరీ ఇంత అవసరమా? ఇలాంటి పిల్ల ఈ ప్రపంచంలో ఇక దొరకదనుకున్నావా? అయినా ఆ అప్పారావు వేధవ చాడ ఎలా కనుక్కుందామని. ఎందుకు కనుక్కోలేము? ఎలారా, ముందు నుండి నువ్వేమైనా అలాంటి జనాలతో ఫ్రెండ్షిప్ చేశావా? ఇలాంటి వారు అసలు నీకు ఎంతమంది తెలుసని? కాదురా, నీతో మాట్లాడితే ఏమైనా సజెషన్స్ ఇస్తావనుకున్నా, కానీ నువ్వు ఇలా మాట్లాడతావనుకోలేదు నిస్తేజంగా చూశాడు రాంబాబు.
రాఘవ మనసులోని కోపాన్ని బలవంతంగా నిగ్రహించుకుని ప్రశాంతంగా చూస్తూ, రాంబాబు, మన వల్ల సాధ్యమయ్యే పనులైతే నేను కూడా నా సహకారాన్ని ఇచ్చేవాణ్ణి. కానీ నువ్వు సాధ్యం కాని డెసిషన్స్ తీసుకుంటే నన్నేం చేయమంటావురా? తన మాటను రాంబాబు వింటాడనే ఓ చిన్నపాటి ఆశని పెట్టుకొని అన్నాడు. రాఘవ, నువ్వు ఇలాంటి చెత్త సలహాలు ఇస్తావు అనుకోలేదు. ఇకపై నీపై ఎలాంటి ఆశలు పెట్టుకోదలుచుకోలేదు నిస్సత్తుగా అన్నాడు రాంబాబు. కోపాలకేం తక్కువ లేదు. చేతకాని వాడికి కోపాలు ఎక్కువ, చేతయ్యే వాడికి పనులు ఎక్కువ అన్నట్టు నేను ఏదైనా చెప్తే చాలా కోపంగా చూస్తావు గట్టిగా అరిచాడు రాఘవ. గతుక్కుమన్నాడు రాంబాబు. రాఘవ చెప్పిన గమ్మత్తైన డైలాగ్ వినటానికి తమ చుట్టూ ఉన్న వారంతా ఈ పాటికి తమ వైపే చూస్తూ ఉంటారని గెస్ చేసి వెంటనే తల ఉంచుకుని, ఒరే దరిద్రుడా, నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు, అందరూ మన వైపే చూస్తూ ఉంటారు చిన్నగా రొప్పాడు. రాఘవ హేళనగా నవ్వాడు. ఈ మాత్రానికే ఇంతగా నలిగిపోతున్నావే? ఆ అప్పారావును పట్టుకునేందుకు పెద్ద పెద్ద అవమానాలు ప్రమాదాలు భరించాల్సి వస్తుంది. ఎలా భరించగలవు నాయనా అన్నాడు. ఇక లాభం లేదు, నీతో మాట్లాడటం టైం వేస్ట్. మరీ నన్నంత పిరికివాడిగా చూడకు. ఎలా వాడిని పట్టుకుంటానో, ఎలా లల్లనన్ను పెళ్లి చేసుకుంటానో త్వరలో నువ్వే చూస్తావుగా. ఇక నీ మొహమే చూడను, డైరెక్ట్గా వెడ్డింగ్ కార్డు తీసుకొచ్చి నీకు కనపడతాను అంటూ దిగ్గున లేచాడు రాంబాబు. రాఘవ మరేదో చెప్పే ప్రయత్నం చేయబోతూ ఉంటే ఏమాత్రం వినకుండా మూతిని బిర్రుగా బిగించుకుని బయటికి వెళ్ళిపోయాడు. నాన్నగారు, మరీ అంత వేగంగా ఇంకో సంబంధం చూసే కన్నా కొద్ది రోజులు రాంబాబు గారి సంబంధం కోసం వెయిట్ చేస్తే మంచిదేమోనని నాకు అనిపిస్తుంది. మీ మాటను నేను ఎంత మాత్రం జవదాటం లేదు. మీరు అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్పాను. ఫైనల్ డెసిషన్ మీదే. మీరు నా ఫ్యూచర్ గురించి అన్ని విధాలుగా బాగా ఆలోచించి ముందడుగు వేస్తారని భారం అంతా మీ మీదనే పెడుతున్నాను. తన మనసులో మాటను చాలా జాగ్రత్తగా చెప్పింది లలన. ఆనందరావు అయోమయంలో పడిపోయాడు. కూతురి మాటలు పూర్తిగా అర్థం కావటం లేదు. తాను ఆఫీస్కి వెళ్తున్న సమయంలో ఈ విషయం హడావుడిగా చెప్పి ఇక దీని గురించి మాట్లాడాల్సిన బాధ్యత అమ్మకే వదిలేసింది. ఆఫీసుకు టైం అయిపోయినట్టుగా ఓసారి వాచి చూసుకుని వెంటనే చెయ్యూపుతూ ఒడివడిగా వెళ్ళిపోయింది. అయోమయంగా దమయంతి దగ్గరకు వచ్చి అడిగాడు ఆనందరావు. లలన మాట్లాడటం అయితే మన మాతృభాషలోనే మాట్లాడింది, కానీ ఏం మాట్లాడిందో మాత్రం కాస్త కూడా అర్థం కావటం లేదు. కనీసం నీకైనా అర్థమైందా? ఆయన కన్ఫ్యూజన్ని గమనించి పక్కుమని రాబోతున్న నవ్వును బలవంతంగా ఆపుకుంది. ఒకవేళ పొరపాటున నవ్వితే మాత్రం ఆయన ఎలా చిందులేస్తాడో ముందుగానే తెలుసు. మీకే అర్థం కాకపోతే నాకెలా అర్థమవుతుందండి అమాయకంగానే చెప్పింది. రాంబాబు సంబంధం కోసం కొద్ది రోజులు వెయిట్ చేద్దాం అంది. తిరిగి మీ నిర్ణయమే ఫైనల్ అంటుంది. ఏమిటే ఇదంతా? నాకైతే బొత్తిగా అర్థం కావట్లేదు. ఇంతకీ అమ్మాయి మనసులో ఏముంది? దీర్ఘంగా ఆలోచిస్తూ అడిగాడు. అంటే చూడబోతే ఈ సంబంధం అమ్మాయికి బాగా నచ్చినట్టుందండి. కాకపోతే మీతో ఆ మాట చెప్పడానికి ధైర్యం చేయలేకపోతోంది. ఆనందరావుకి నెమ్మదిగా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇదంతా అమ్మ కూతుళ్ళు కలిసి బాగా ప్రిపేర్ అయినట్టుగా అనిపిస్తుంది. దమయంతి, నాకు తెలియకుండా ఇన్ని తెలివితేటలు ఇంకెక్కడి నుంచి వచ్చాయే? సూటిగా చూస్తూ అడిగాడు. నువ్వెన్ని తెలివితేటలు ప్రదర్శించినా నా ముందు పని చేయవు. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు మొండిగా అన్నాడు. ఆమె కాస్త ధైర్యంగా ఆయన ముఖంలోకి చూస్తూ, ఏమండి, ఒకరు చెబితే తానా తందానా అంటూ చెప్పడానికి అదేం చిన్నపిల్ల కాదు. ఓ తండ్రిగా అది మీ ముందు చెప్పడానికి సిగ్గుపడుతుంది, కానీ కాబోయే భర్త గురించి మంచి చెడ్డలు ఆలోచించలేనంత అమాయకురాలు కాదు చెప్పిందామె. అంతేగాని దానికి నువ్వేం చెప్పలేదంటావు తల అడ్డంగా ఊపిందామె. అయితే ప్రమాణం చేస్తావా? మాట్లాడమే గట్టిగా అన్నాడు. అమ్మాయి మనసులో ఉన్న అభిప్రాయం తెలుసుకుని దాని ప్రకారమే జరగాలని ప్రయత్నిస్తున్నాను. అంతేగాని ఇందులో నాకు ఒరిగేది అంటూ ఏమీ లేదు అంది. ఆనందరావు భారంగా నెట్టూర్చి, ఇంతవరకు చాలా చేశావు, ఇక మీదట ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అమ్మాయి పెళ్ళి ఎవరితో చేయాలో నాకు తెలుసు. ఆ విషయం నాకు వదిలే. వెంటనే నేను మరొక సంబంధం చూడబోతున్నా. మంచి చెడు అన్నీ బాగా గమనించి చూస్తాను తన ఫైనల్ డెసిషన్ చెప్పాడు. ఏంటండి ఇలా మన ఇష్టం వచ్చినట్టుగా రోజుకో సంబంధం చూస్తుంటే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. మంచి సంబంధం కుదిరేంత వరకు 1-2 సంబంధాలు చూడటం పెద్ద విశేషం కాదు. అందులోనూ ఈ సంబంధాన్ని మనమే వద్దనుకుంటున్నాం.
ఇందులో ఎలాంటి అవమానం ఫీల్ కావాల్సిన పని లేదు. దమయంతి, ఈ రాంబాబు విషయంలో ఆదిలోనే ఇలా అపశకనం జరిగింది. నాకెందుకో ఈ సంబంధం చేసుకుంటే అంత మంచిది కాదనిపిస్తుంది. ఇక మీదట ఈ విషయంలో నన్ను ఎంత మాత్రం బలవంతం చేయకండి. తన తుది నిర్ణయాన్ని గట్టిగా చెప్పాడు. భారంగా తల పట్టుకుంది దమయంతి. రాంబాబు గారు, రాంబాబు గారు పిలుపు కాస్త గట్టిగా వినిపించడంతో ఉన్నట్టుండి బ్రేక్ వేసి బైక్ ఆపాడు రాంబాబు. వెనక్కి తల తిప్పి చూడగా కాస్త దూరం నుండి పరుగులాంటి నడకతో వేగంగా వస్తున్న సింహాచలం కనిపించాడు. రాంబాబు గారు, మీతో నా పర్సనల్ విషయం ఒకటి మాట్లాడాలి. వచ్చి రాగానే గసపోసుకుంటూ ఆత్రంగా చెప్పాడు సింహాచలం. అతను పడుతున్న ఆయాసాన్ని గమనించి, పర్వాలేదు, రిలాక్స్ కండి, కాస్త తర్వాత ఫ్రీగా మాట్లాడుకుందాం చెప్పాడు రాంబాబు. దానికంటే ముందు మీ విషయం ఎంతవరకు వచ్చింది? మీ ప్రయత్నం మేలనిపిస్తుందా అడిగాడు సింహాచలం. రాంబాబు మొహంలో ఉన్నట్టుండి ఓ నిర్లిప్తత వచ్చి చేరింది. సింహాచలానికి ఏం చెప్పాలో తెలియటం లేదు. ఏంటి రాంబాబు గారు అలా ఉన్నారు? ప్రయత్నం అయితే జరుగుతోంది కానీ ఫలితమే ఎంత మాత్రమూ కనిపించటం లేదు. ఈ సమస్య అంత తేలిగ్గా తెగేలా లేదు దిగులుగా చెప్పాడు రాంబాబు. ఈ ప్రయత్నంలో మీరొక్కరే ఒంటరిగా పోరాడుతున్నారు. మొత్తానికి కాస్త బరువైన విషయమే, కానీ సాధ్యం కాని సమస్య మాత్రం కాదు. ఈ ప్రయత్నంలో మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వెంటనే నాకు ఫోన్ చెయ్యండి. ఎంత రిస్క్ ఉన్నా లెక్క చేయను. ఎలాగైనా ఈ సంబంధం మాత్రం మిస్ అవ్వకూడదు. ఇది నిజంగా మనకు ఛాలెంజ్. తన వంతు ధైర్యం చెప్పాడు సింహాచలం. అతడు నిజంగా తనపై అభిమానంతో అన్నాడో, లేక ఈ సంబంధం ఓకే అయితే ఇచ్చిన మాట ప్రకారం వచ్చే గోల్డ్ రింగ్ కోసం అంటున్నాడో కానీ ఈ మాత్రం ఎంకరేజ్మెంట్ అతని నోటి నుండి తప్ప మరొకరి నుండి రాలేదు ఇంతవరకు. సింహాచలం గారు, నా వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో నన్ను డిజపాయింట్ చేస్తున్నారు. మీ మాటలు వింటుంటే కాస్త రిలాక్స్గా ఉంది. ఆ అప్పారావు గురించి చాలా ప్రయత్నాలు చేస్తున్నా ఎక్కడా కూడా ఏ క్లూ దొరకటం లేదండి. రాంబాబు గారు, ప్రత్యేకించి మీకు చెప్పటం లేదు కానీ ఎక్కడికి వెళ్ళినా నేను కూడా ఆ అప్పారావు గురించి అడుగుతూనే ఉన్నాను. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ దొరికినా వెంటనే ఫోన్ చేస్తాను. వాడి ఆచూకీ నా ద్వారానే తెలియాలని, ఆ విషయం ఓ పెద్ద గుడ్ న్యూస్గా చెప్పాలని ఎంతగా ఆరాటపడుతున్నానో. సింహాచలం వైపు ఆప్యాయంగా చూశాడు రాంబాబు. అవునండి, నేను డీల్ చేస్తున్న మ్యారేజ్ ఇలా అర్ధాంతరంగా డైలమాల పడిపోవటం నాకు కూడా అవమానంగా ఉంది. ఈ అప్పారావు గడి విషయం నాకైతే ఏమాత్రం అర్థం కావటం లేదు. వీడు దొంగతనం చేసిన ప్రతి చోట బంగారం, డబ్బు వంటివి దొంగలించిన సమాచారం ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా మరీ చీపుగా బట్టలు, చిన్న చిన్న పాత్రలు లాంటివి మాత్రమే దొంగలించాడని అంటున్నారు. ఈ మాత్రం దొంగతనాలతో వీడి పేరు చాలా ఫేమ్ అయింది. పైగా వీడు చేసిన దొంగతనాలు మరీ చిన్నవి కావటంతో పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు. పైగా ఎలక్షన్ల సీజన్ కావటంతో ఇలాంటి దొంగల గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా లేకపోయింది. అసలు వీడు ఇలాంటి దొంగతనాలు ఎందుకు చేస్తున్నట్టు, ఇళ్లల్లో రాత్రిపూట అందరిని ఎందుకు ఇలా భయపడిస్తున్నట్టు అన్నాడు సింహాచలం. వీడి వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది లేకపోయినా నాకు మాత్రం అవరోధంలా తయారయ్యాడు. అసలు నా పెళ్లి చెడగొట్టడానికి వీడు పుట్టాడేమో అనిపిస్తోంది. ఆ ఆనందరావుకి ఎవరెలా నూరిపోసారో కానీ నన్ను మాత్రం అస్సలు నమ్మటం లేదు. ఏం చెయ్యాలో నాకైతే దిక్కుతో వచ్చటం లేదు కాస్త నీరసంగా అన్నాడు రాంబాబు. రాంబాబు గారు, ఎంత కష్టం వచ్చినా మీరు మాత్రం డిసప్పాయింట్ కాకండి. వీడు మీకు చాలా తేలిగ్గానే దొరుకుతాడని నాకు అనిపిస్తోంది. రాంబాబులను విల్ పవర్ను మరింత పెంచే దిశగా చెప్పాడు సింహాచలం. ఆ మాటతో తను అనుకున్నట్లుగానే స్వల్పంగా రాంబాబు ముఖం ప్రసన్నించింది. ఇంతకీ మీరు నాతో ఏదో పర్సనల్ విషయం మాట్లాడాలన్నారు అడిగాడు. ఇంతవరకు కాస్త హుషారుగా మాట్లాడిన సింహాచలం తన సమస్యను చెప్పాల్సిన వంతు రావడంతో ఉన్నట్టుండి ముఖం కాస్త ఇబ్బంది పడుతున్నట్టుగా మారిపోయింది. ఆ మార్పును గ్రహించిన రాంబాబు, చెప్పడానికి ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నారు, పర్లేదు చెప్పండి అడిగాడు. రాంబాబు గారు, మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నాకొచ్చిన ఈ సమస్యను చెప్పుకోవాలంటే చాలా బాధగా ఉంది, కానీ చెప్పక తప్పటం లేదు. మరేమో తిరుపతిలో నాకు తమ్ముడి వరసయ్య మనిషి అకస్మాత్తుగా గుండెపోటుతో చనిపోయాడని ఓ అరగంట ముందుగా తెలిసింది. ఈరోజు రాత్రికి నేను ఖచ్చితంగా బయలుదేరాలి. చేతిలో చూస్తే కనీసం 100 కూడా లేదు. ఎవరిని అడగాలో తెలియక చాలాసేపటి నుంచి ఇబ్బంది పడుతున్నా. అర్జెంటుగా ఓ 500 కావాలి.
మళ్ళీ ఊరు నుండి రాగానే ఇచ్చేస్తాను అంటూ బలహీనంగా వచ్చింది సింహాచలం స్వరం. ఈ విషయం అడిగాక రాంబాబు ముఖాన్ని సూటిగా చూసేందుకు ధైర్యం చాలక తల ఉంచుకున్నాడు. రాంబాబు గుండె ఒక్కసారిగా ద్రవించిపోయింది. ఏంటండి, ఈ మాత్రం దానికి మరీ ఇంత బాధపడిపోవాలా అంటూ వెంటనే 500 నోటును అతని చేతిలో ఉంచి, అబ్బే ఇదేం బాగాలేదండి, సింహాచలం గారంటే ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండాలి. మీరు ఇలా ఉంటే నాకు మాత్రం చూడబుద్ధి కావటం లేదు. ప్లీజ్ ఒక్కసారి నేను కోరుకున్న సింహాచలం గారిలా కనిపించండి అన్నాడు రాంబాబు. సింహాచలం కళ్ళు తుడుచుకుని ఒక్కసారిగా మామూలు పరిస్థితికి మారిపోయి రజనీకాంత్లా వేగంగా చేతివేలును గిరగిరమని తిప్పాడు. సూపర్, ఇది సింహాచలం గారి స్టైల్ అంటే అంటూ రాంబాబు గట్టిగా చప్పట్లు కొట్టాడు. ఇంతలో ఎదురుగా ఓ సుమో దుమ్ము రేపుకుంటూ దూసుకొస్తూ ఉండటం గమనించి ఇద్దరు ఉలికిపాటుకు గురయ్యారు. ఆ వెహికల్ తమ పైకి రాబోతోందని గ్రహించి వెంటనే పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో మరొక 2 క్షణాల్లో అది చాలా వేగంగా వచ్చి వీరికి ఓ 3 అడుగుల దూరంలో వచ్చి ఆగింది. ఆ వేగంలో ఉన్నట్టుండి బ్రేక్ పడటంతో దాని వీల్స్ ధాటికి తట్టుకోలేక ఒక్కసారిగా దుమ్ము పైకి లేచింది. దుమ్ము నిండుకున్న కళ్లకు చేతులు అడ్డు పెట్టుకున్నారు ఇద్దరు. వెంటనే అందులో నుంచి ముఖాలకు మాస్కులు వేసుకున్న బలమైన 4 వ్యక్తులు చాలా దురుసుగా దిగొచ్చారు. వాళ్ళ చేతిలో ఉన్న బ్లాంకెట్ను వీరిపై కప్పి బలవంతంగా ఎత్తుకుని చాలా కటువుగా వెహికల్లోకి విసిరేశారు. మరు క్షణంలోనే దాని డోర్లు మూసుకున్నాయి. ఆ వ్యక్తులు వీరిద్దరిని ఏమాత్రం కదలనివ్వకుండా అదిం పట్టుకున్నారు. డ్రైవర్ వెహికల్ను వెంటనే మూవ్ చేశాడు. 5 నిమిషాల్లో ఆ వెహికల్ పెద్ద రేకుల షెడ్డులోకి దూసుకుపోయింది. అది అలా వెళ్ళగానే అక్కడున్న 2 వ్యక్తులు వెంటనే షట్టర్ మూసేశారు. బ్లాంకెట్ తీసి వెహికల్ నుండి కిందకు దింపారు వారిని. కిందకు దిగ్గానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా భారంగా నిట్టూర్చి చుట్టూ పరిశీలించారు ఇద్దరు. బయట ప్రపంచం అనేది కనిపించకుండా ఓ పెద్ద గోడౌన్లో ఉంది ఆ ప్రదేశం. ఒరే రాంబాబు, నీకోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నాం, ఇప్పటికి కుదిరిందిరా నిన్ను కిడ్నాప్ చేయటానికి వారిలో ఓ వ్యక్తి ఆవేశంగా చెప్పాడు. రాంబాబు బ్లాంక్గా చూస్తున్నాడు. వారిలో మరొక వ్యక్తి సింహాచలం వైపు యగాదిగా చూస్తూ, ఈ బక్కోడెవడ్రా అడిగాడు. తమపై అటాక్ జరిగిన తర్వాత వీళ్లతో ఎలా డీల్ చేయాలో ఆపాటికే మనసులో ప్రిపేర్ అయ్యాడు సింహాచలం. అందుకే తన సహజ ప్రవర్తన దూరం పెట్టి డిఫరెంట్గా కనిపించాలని ఏమాత్రం భయం లేకుండా చాలా నిశ్చలంగా నించుని వాళ్ళ వైపు సీరియస్గా చూస్తున్నాడు. ఎరా బక్కోడా, ఎవర్రా నువ్వు, ఏం చేస్తుంటావు, ఏమాత్రం భయం లేకుండా పెద్ద హీరోలా చూస్తున్నావే అడిగాడు ఆ వ్యక్తి. ఎంతో అనుభవం ఉన్న ఓ ఫ్యాక్షనిస్టులా ఫోజిస్తూ సింహాచలం ఏమాత్రం బదిలివ్వకుండా కామ్గా జేబులో సిగరెట్ తీసి వెలిగించాడు. కనురెప్పల ఆర్పణ చూపును అతనిపై కేంద్రీకరించి మెల్లగా పీల్చిన పొగను బయటకు వదిలాడు. ఆ పొగ దట్టంగా బయటికి రావడంతో సింహాచలం ముఖం కరడుగట్టిన రాక్షసుడిలా కనిపిస్తోంది. రాంబాబుకి ఏం అర్థం కావటం లేదు. సింహాచలం చిన్నగా అడుగులేసుకుంటూ వారి ముందు నిలబడ్డాడు. తనను ఎవరని అడిగిన ఆ వ్యక్తిని మరింత సూటిగా చూస్తూ ఏదో నములుతున్నట్లుగా నోటిని కదిలిస్తూ, ఏరా చూడటానికి ఫన్నీగా ఉన్నానని అన్నీ ఫన్నీగా ఉంటాయనుకున్నావా? అసలు నేనెవరో తెలిస్తే ఇక్కడికిక్కడే గుండె పగిలి చస్తావు. చెప్పమంటావా? విని తట్టుకోగలవా? అతన్ని మింగేలా చూస్తూ చెప్పాడు. ఆ వ్యక్తిలో చిన్నపాటి భయం వచ్చి చేరింది. నెమ్మదిగా నోరు చప్పరిస్తూ, ఏం పేరు తడబడుతూనే అడిగాడు. ఓసారి విషపు నవ్వు నవ్వి, కప్పట్రాళ్ల అబ్బినాయుడు పేరు విన్నావా? భీతాహం సృష్టిస్తున్నట్టుగా మరింత సీరియస్గా చూస్తూ అన్నాడు సింహాచలం. నేనెవరో తెలియక ఇప్పటికే చాలా పెద్ద తప్పు చేశారు. ముందు వెంటనే మేమున్న చోటుకి దింపండి, లేదంటే ఇక్కడున్న తలలన్నీ ఒక్కసారిగా ఎగిరి పడతాయి భయంకరంగా చూస్తూ హెచ్చరించాడు. సింహాచలం మాటలు ఎగిరి పడుతున్న అగ్నిపర్వతపు నిప్పురవ్వల్లా చాలా పవర్ఫుల్గా వినిపించటంతో ఆ ప్రదేశం అంతా నిశ్శబ్దమైపోయింది. రాంబాబు కూడా హతాశుడైపోయి చూస్తున్నాడు. తెల్లమొహాలేసుకొని అయోమయంగా చూస్తున్న రౌడీలకు ఏం అర్థం కావటం లేదు. వారిలో ఒకడు మాత్రం పక్కవాడి చెవి దగ్గరగా తలవాల్చి, రే నానాజీ, నిజంగా వీడి వెనక ఇంత సీన్ ఉంటుందంటావా? లేకపోతే మన ముందు ఉత్తిన గ్యాస్ కొడుతున్నాడా? నాకైతే తెలియటంలా, ఓసారి చిన్న జల్లకిచ్చి చూస్తావా చెప్పాడు భయంగానే. నానాజీ సరేనన్నట్లు తాలోపి మెల్లిగా
నువ్వు ముందుగా నా చేతుల్లో చావటానికి సిద్ధమై వచ్చావన్నమాట అన్నాడు సింహాచలం. నానాజీ ఓసారి మనసులో తన ఇష్టదైవాన్ని తలుచుకుని మెరుపు వేగంతో సింహాచలం గూబకేసి ఒక్క దెబ్బ కొట్టాడు. కెవ్వుమని కేకేసి 10 అడుగుల దూరంలో బోర్లా పడ్డాడు సింహాచలం. అమ్మా అబ్బా అంటూ మూలుగుతున్నాడు. మరు క్షణంలోనే నానాజీ తన దగ్గరున్న పిడిపాకు తీసుకుని వేగంగా సింహాచలం పక్కగా ఎగిరి కూర్చుని పొడిచే ప్రయత్నంగా తన చేతిని పైకెత్తి, రేయ్ బక్కోడా, నువ్వు ఫ్యాక్షనిస్టువా అడిగాడు ఆవేశంగా. నానాజీ మొహాన్ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా పొడిచేలా ఉన్నాడని గ్రహించి గట్టిగా కేకేశాడు సింహాచలం. ప్రాణం పోయే ముందు చివరి క్షణపు ఆర్ధనాదంలా ఉంది ఆ కేక. 2 చేతులు జోడించి, అన్నా మీరంతా మమ్మల్ని చంపుతారేమోనని నేను ఒక ఫ్యాక్షనిస్టునని అబద్ధం చెప్పి పొరపాటు చేశానన్నా, క్షమించన్నా అంటూ పీల గొంతుతో వేడుకున్నాడు. అంతవరకు ఉత్కంఠగా చూస్తున్న మిగతా 3 రౌడీలు ఒక్కసారిగా పక్కున నవ్వారు. ఊరి బక్కుడా, మేమింతవరకు ఇంత రౌడీజం చేస్తుండి కూడా ఈ మాత్రం ఫీలింగ్స్ చూపించలేదు కదరా, మొత్తానికి 2 నిమిషాల పాటు మమ్మల్ని అదరగొట్టేశావు గదిరా అన్నాడొకడు. ఈ కొద్దిసేపు ఎంతో కామెడీని సృష్టించిన సింహాచలాన్ని ఓ చిన్న దెబ్బ కొట్టాలన్నా బుద్ధి పుట్టడం లేదు వాళ్ళకి. ఒరే నానాజీ, ఈ బక్కోడిని చంపితే మన బతుకులకి అవమానం వదిలేరా అన్నాడొకడు. నానాజీ విసురుగా లేచి వచ్చాడు. సింహాచలం నోటి నుండి నెమ్మదిగా రక్తపు చుక్కలు బయటకు వస్తున్నాయి. అతను లేవటానికి శక్తి లేక ఇబ్బంది పడుతూ ఉంటే రాంబాబు వేగంగా వచ్చి అతన్ని కూర్చోబెట్టాడు. సింహాచలం గారు, ఇలాంటి పిచ్చి పని చేయటంతోనే నాకు ఇన్ని ఇబ్బందులు వచ్చి పడ్డాయని తెలుసు కదా, మళ్ళీ ఇదే పొరపాటును తెలిసేలా చేశారు. తొత్తరండి తొత్తర, ఇలా వీళ్ళ చేతుల దెబ్బలు తినాలని రాసుంటే ఇలాంటి వేధవైడియాలు వద్దన్నా వస్తుంటాయి. తనను తానే నిందించుకున్నాడు సింహాచలం. రే రాంబాబు, ఇట్లా రారా పిలిచాడు నానాజీ ఘాటైన స్వరంతో. రాంబాబును ఆ నలుగురు సూటిగా చూస్తూ గమనించారు. చిల్లర దొంగతనాలు చేసుకునే ఆ డేంజర్ అప్పారావుకు ఇతను బాగా దగ్గర వ్యక్తి అని చెప్పడానికి అలాంటి లక్షణాలు అతనిలో ఏమాత్రం కనిపించడం లేదు. కాస్త డీసెంట్గా కనిపిస్తున్న రాంబాబుకి వాడితో సంబంధాలు ఉన్నాయంటే నమ్మబుద్ధి కావటం లేదు. తమకొస్తున్న సందేహాలు మనసులోనే దాచుకుని, ఏరా రాంబాబు, మాకు వెంటనే ఆ డేంజర్ అప్పారావు గాడి ఆచూకీ కావాలి, మర్యాదగా వాడు ఎక్కడుంటాడో చెప్పరా నైఫ్ను అటు ఇటు తిప్పుతూ అడిగాడు ఒకడు. చూడండి బ్రదర్స్, ఇలాంటి కిడ్నాప్ జరుగుతుందని నాకు ముందే తెలుసు. ఆ భగవంతుడు సాక్షిగా వాడి గురించి నాకేం తెలియదు. కనీసం వాడి మొహం కూడా ఇంతవరకు చూడలేదు. అనవసరంగా ఓ రాస్కెల్ని బెదిరించడానికి ఆ రోజు పిచ్చివాగుడు వాగి ఇలా అందరికీ నోటెడ్ అయ్యాను. ఇదిగో మా సింహాచలం గారు ఇప్పుడు చేశారే, ఇలాగే అనవసరంగా ఏదో చెయ్యాలని మరేదో అయిపోయాను. నిజాయితీగా రాంబాబు తన గురించి చెప్పుకున్నాడు. రాంబాబు చెప్పిన మాటల్లో ఎంతో నిజం ఉన్నట్టుగా అనిపించింది వాళ్లకు. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.